అమ్మ, మోషే చనిపోయిన తర్వాత సాతాను తన శరీరం కోసం ఎందుకు వాదించాడు? మంచి ప్రశ్న నాన్న. బైబిల్లో నిజంగానే ఇలాంటి సంఘటన జరిగింది. ఈ సంఘటన ఎక్కడుంది? యూదా పత్రిక 9వ వచనంలో అక్కడ మికాయేలు ప్రధాన దూత సాతానుతో మోసే శరీరాన్ని గూర్చి వాదించినట్లు చెప్తుంది. కానీ సాతానుకు మోషే శరీరం ఎందుకు కావాలి? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. బైబిల్ సాతాను ఎందుకు వాదించాడో స్పష్టంగా చెప్పలేదు, కానీ కొన్ని అభిప్రాయాలు మాత్రం ఉన్నాయి. మొదటి అభిప్రాయం ఏంటంటే మోసే శరీరాన్ని అపవాది ఏదో ఒక విధంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నించి ఉండొచ్చు అని కొంతమంది భావిస్తారు. రెండవ అభిప్రాయం ఏంటంటే మోసే చేసిన తప్పుని ఆధారంగా చేసుకుని అతనిపై ఆరోపణ చేయడానికి సాతాను ప్రయత్నించి ఉండొచ్చు. మరి మనకు తెలిసిందేంటి? మిఖాయేలు దూత సాతానుతో ఇలా అన్నాడు, ప్రభువు నిన్ను గద్దించును గాక. అంటే మిఖాయేలు తన అధికారంతో సాతాన్ని ఎదుర్కోలేదా? అవునానా, దేవుని అధికారాన్నే చూపించాడు. మోషే ఏదైనా తప్పు చేశాడా? అవునానా, సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో దేవుడు చెప్పినట్టు చేయకుండా బండను కొట్టాడు. అందుకే అతనికి వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి అనుమతి చేయలేదు. మరి సాతాను మోషే తప్పులు చూపిస్తూ అతనిపై ఆరోపణ చేసి ఉండొచ్చా? అది ఒక అవకాశం, కానీ బైబిల్ అలా జరిగిందని చెప్పదు. మరి చివరికి సాతాను గెలిచాడా? లేదు నానా, అక్కడ మనం ఒక గొప్ప విషయాన్ని చూస్తాం. అధికారం సాతానుది కాదు, దేవునిది. చిన్నవచనమైన చాలా పవర్ఫుల్ మెసేజ్ ఉంది. అవునానా, మిఖాయేలు దూత కూడా తన అధికారాన్ని ఉపయోగించక దేవుని అధికారానికి లోబడి దేవుని చూపిస్తుంది. అలాగే మనం కూడా దేవుని అధికారానికి లోబడి దేవుడు నిన్ను గద్దించుగాక అని అపవాదితో చెప్పగలిగిన ధైర్యం కలిగి ఉండాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.